చేశాను. కానీ నేను మా క్లాస్లో 3వ స్థానంలో నిలిచాను. కానీ మాకే పురస్కారం లేదు. అయితే ఎందుకు చెప్తానంటే, విద్యార్థులు ఈ పురస్కారం తీసుకునే సమయంలో తల్లిదండ్రుల ఆనందము, పిల్లల యొక్క ఆనందము ఎలా ఉంటుందంటే అది చెప్పలేని అనుభూతి. నిజం. ఈరోజు దీనికి ప్రధాన కారకులు మీరే. అయితే ఈ యొక్క విద్యా వ్యవస్థను, ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా నిజమైనటువంటి నిర్మాతగా మారింది మాత్రం ఉపాధ్యాయుడే. ఈ సమాజంలో విద్యార్థులు మరి ఉన్నత పౌరులు ఎదిగి దేశం ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీనివాసులు మరియు సుహాసిని దంపతులు చేపడుతున్నటువంటి ఈ ప్రతిభ చాటినటువంటి విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంఈఓలకు, గౌరవ ప్రధానోపాధ్యాయులకు, అలాగే ఈ ప్రతిభను చాటిన విద్యార్థులకు ఆశీస్సులు ఇస్తూ, అలాగే పాత్రికేయ మిత్రులకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు నా మిత్రులు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అధికారులు కావచ్చు, ప్రధానోపాధ్యాయులు కావచ్చు, నేను మాత్రం ఒక టీచర్ని. ఎందుకు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కుల మతాలకు అతీతమైనటువంటి మా రఘురామరెడ్డి సార్. ఆ సారు వాళ్ళ నాన్న ప్రతిరోజు ఆయన తినడమే. కారణం ఏమిటి అంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా సార్ దగ్గరకు వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్, ఒక్క పైసా తీసుకోండి. వచ్చిన పిల్లలు తెలిసి తెలియక వాళ్ళ ఇంట్లో బల్బులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వస్తువులు తీసుకుపోయినా కూడా ఎంత క్షమాగుణం అంటే, వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళ నాన్నను గౌరవించేవాడు, పిల్లలను ఒక్క మాట అనేవాడు కాదు. అంటే ఆయన ఉన్నతమైనటువంటి దానికి సంబంధించిన అక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఎవరు అయిపోయినాను 10th క్లాస్ రాస్తుంటే నాకు సార్ చెప్పలేదు. నేను యజ్ఞానంలో రాసి ఇట్లా కూర్చుంటాను. కిటికీ దగ్గరలో ఒక గోడ ఉంది. ఆ గోడపైకి ఎక్కి కిందికి దుంచి కొన్ని కాపీ చీటీలు నాకు ఇవ్వడం మీ పక్కనే. కాకపోతే నా ప్రయత్నం మీ గుండెల్లో ఉండాలి. ఆ గుండెల్లో ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నదే నా ప్రయత్నం. సో అందుకే నేను ఎప్పుడు కూడా మీ వాడిని, మీ పక్కన కూర్చున్న వాడిని తప్ప మీ అధికారాన్ని చెలాయించేవాడిని కాదు. ఒక మిత్రుడిగా మాత్రమే నన్ను చూడండి. అలాగే ఈ సభను ప్రారంభించడానికంటే ముందు మనము ప్రతిరోజు ప్రార్థించవలసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రతిరోజు ఎవరు చెప్పండి వాళ్ళు? ఎవరిని ప్రార్థించాలి? ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఈ రోజుల్లో పేపర్లలో మనం చూస్తున్నాం. శ్మశానం దగ్గర వదిలిపెట్టినటువంటి కొడుకులు, బస్టాండ్లో అనాథలుగా వదిలిపెట్టినటువంటి కొడుకులు, ఆస్తి లాక్కొని బయటకు పంపించినటువంటి కొడుకులు, ఇలాంటి దయనీయమైన స్థితిలో మన సమాజం ఉంది. వాస్తవానికి మనం కృతజ్ఞత చూపాల్సింది ముగ్గురికి: తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మనం అందరం ఇక్కడ పుట్టినాము అంటే దానికి కారణం మన తల్లిదండ్రులు.
ఒకసారి ఆలోచించండి. నిజంగా చిన్నప్పుడు మనం పెరిగే క్రమంలో నేను రోజు పొలానికి పోతున్నాను, నేను రోజు కూలికి పోతున్నాను. 6వ తరగతి నుంచే నా బిడ్డలు కొడుకును పొలానికి పంపిస్తే ఒక 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం. నాలా నా పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి తనకు లేకపోయినా తను తినేటప్పుడు చివరి ముద్ద ఉన్నప్పుడు పిల్లలు వచ్చి నాకు ఆకలి అంటే ఆ ముద్దను పిల్లలకి ఇచ్చి తను ఆకలితో నిద్రపోయినటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తనలా తన పిల్లలు కాకూడదు అని ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర పోండి, పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఆ తల్లి దగ్గర పోయి ఆమె భర్త నీకు ఈరోజు ఒక 2 తులాలు బంగారం తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఆమె నోటి నుంచి వచ్చే మాట ఒకటే ఒకటి, నా పొద్దు నా బిడ్డకి ఇవ్వండి అంటుంది. అది అమ్మ. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే తన స్టూడెంట్ కోసం దాదాపు 20 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల నుంచి రావడం ఒక ఎత్తు అయితే, పరీక్షించడం పైనుంచి నుంచి చీటీలు వేయడం, తీసుకుంటాడా లేదా అని చెప్పిన తర్వాత అది రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ నాకు చెప్పడం జరిగింది. ఆయన వచ్చింది తెలియదు, ఆయన చీటీ వేసింది తెలియదు, నేను చూసింది లేదు. సో ఆయన అంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీనివల్ల 3 రకాల వర్గాల వాళ్ళు ఒక స్ఫూర్తి పొందడం జరుగుతుంది. 1 సమాజం అయితే, 2 ఉపాధ్యాయులు, 3 ప్రజలు, 4 విద్యార్థులు. సో విద్యార్థులు కేవలం ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి పోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఉన్న దాంతో మనం నలుగురికి పంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం అందరూ కూడా సహకారం అందివ్వడం అనేటువంటిది గొప్ప విషయం. కాబట్టి సమాజంలో మంచి పని చేస్తే అందరూ సహకరిస్తున్నారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండి, ఈ కుటుంబం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతిభా పురస్కారాలు పొందినటువంటి విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తూ ఇంతటితో థ్యాంక్ యూ. సార్, ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీపీసీఆర్ వాళ్ళకు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ త్వరలోనే ఈ ఫీజు రెగ్యులేట్ అనేటువంటిది రివైజ్డ్ చేసి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళ స్కూల్లో రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం త్వరలోనే చట్టం తీసుకొని రావడం జరిగింది. గ్రౌండ్ స్థాయి నుంచి ఎంఈఓలు, డివైఈఓలు, తర్వాత అందరూ కూడా విజిట్ చేసి లేనటువంటి వాళ్లకు సూచనలు, లేకపోతే నోటీసులు, లేకపోతే వాళ్ళ రికగ్నిషన్ రద్దుకు సిఫార్సులు కూడా ఇవ్వమని చెప్పడం అనేటువంటి జరిగింది. అది అమలయ్యేటట్టు చూస్తాం.